ఒకటి యాక్చువల్గా నీ బిజినెస్ అయితే నేను చిన్నప్పటి నుంచి అందులోనే పుట్టి పెరిగావన్నట్టుగా ఇక ఆర్టికల్ ఎక్కడ ఉందంటే తీసుకొచ్చి ఇస్తావు, ఓకే నో ప్రాబ్లం. చిన్న చెంచా దగ్గర నుంచి గిన్నె దగ్గర నుంచి తెచ్చిస్తావు కదా. ఇవన్నీ కూడా యాక్చువల్గా ఒకసారి వస్తారు, ఒక 100 మంది వస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వారంలో ఒక 100-200 మంది వచ్చారు మీకు పెళ్లి బిజినెస్ కోసం అని నువ్వు అన్ని కూడా ఆర్టికల్స్ అమ్ముతుంటావు కదా. అది చిన్న ఎన్నో పోతుంటాయి యాక్చువల్గా. వాటిని మళ్ళీ తీసుకువచ్చి వీటిని రీప్లేస్ చేయాలి. ఈ క్యాలిక్యులేషన్ ఎట్లా వస్తుంది మీకు యాక్చువల్గా? ఇది జీన్స్ ఒకటి. ఫస్ట్ ఏంటంటే మా పేరెంట్స్ నుంచి వచ్చిన జీన్స్. మా మైండ్ ఏంటంటే ఒక్కొక్కరి రూట్లో ఒక్కొక్క మైండ్ ఇలా ఉంటుందో మేము రోజుకు ఎలా ఎంకరేజ్ కావాలి, ఏ ఐటెం పెడితే అది అవుతుంది. ఒక చెంబు ఉంటుంది, ఎప్పటికీ అదే రకమైన చెంబు ఉండేదంటే కస్టమర్ కొనరు. దాన్ని చేంజింగ్ పెడితే ఏమవుతుందంటే ఆ పాతదాన్ని తీసేసి కొత్తదాన్ని పెడతారు. వీళ్ళు ఇది పెట్టగానే వాళ్ళ ఇంటికి ఎవరో అమ్మాలక్కలు కొడతారు, ఇది ఎక్కడ తెచ్చారంటే మన పేరు ఇస్తారు. దాంతో లేకుంటే మాకు కూడా ఎవరన్నా మాకు సప్లై చేసే వాళ్ళు కూడా రోజు వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి. ఆ గ్రూపులలో కొత్త వెరైటీస్ వాళ్ళకి రాగానే వాళ్ళు పెడతా ఉంటారు. దాన్ని మేము రిసీవ్ చేసుకొని వాటిని ఆర్డర్ పెట్టి కస్టమర్కి ఎప్పటికీ న్యూ ఐటము, చేంజింగ్ ఐటము ఇస్తేనే మాకు సేల్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళకు కూడా వాళ్ళ ఇంట్లో కూడా కొత్త బిల్డింగ్లు కట్టుకుంటూ ఉంటారు. ఆ బిల్డింగ్కి సంబంధించిన ఐటమ్ దాంట్లో ఇట్లా వాళ్ళు మేము వాళ్ళకి చెప్పడము, మేము కంపెనీ మీటింగ్లలో ఉంటాయి, వాళ్ళు ఆ మీటింగ్లో కూడా చెప్తా ఉంటారు, ఇలా ఉంటాయి ఇంటికి ఇలా ఉంటుంది. ఆ మోడల్ బట్టి దాన్ని బట్టి మేము ఇంక్రీజ్ అయ్యి మేము తీసుకొచ్చి అక్కడ మార్కెట్లో షాప్లో పెట్టామని సేల్ అవుతూ ఉంటుంది ఆటోమేటిక్గా. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు గ్యాస్ కానీ కుక్కర్స్ కానీ ఇవన్నీ కూడా తీసుకుపోతారు కదా, బట్ సర్వీసింగ్ కూడా మీరు చేస్తున్నారు. నేను అనేది ఏంటంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఇంత పెద్ద బిజినెస్ రన్నింగ్ చేస్తూ కూడా బట్ సర్వీసింగ్ నువ్వే ఎక్కువ చేస్తావు దగ్గర ఉండి. దానికి స్పెషల్గా ఒక సర్వీసింగ్ సెంటర్ పక్కకు పెట్టాలి అనే ఐడియా ఉండాలేమో అనిపిస్తుంది. ఎందుకంటే మీ బిజినెస్ లాస్ అవుతుంది. బిజినెస్ లాస్ కాదు, సర్వీస్తోనే మనం ఇంక్రీజ్ అవుతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్వీస్ వస్తున్నాడు వాళ్ళు వచ్చినాక మనకి ఎప్పుడు వారం రోజులకి ఈ ఐటమ్స్ కొనాలి అని వాళ్ళకు మైండ్లో వస్తుంది. సర్వీస్ వచ్చినప్పుడు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు పావు గంట మేము సర్వీస్ చేయడానికి అండ్ అంటే మన చేయనప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళంతా షాప్ అంతా చెక్ చేస్తాం. చెక్ చేసినప్పుడు ఇంకోసారి పోయినప్పుడు అదే ఈ ఐటమ్ ఇక్కడ ఉంది, వాళ్ళ ఇంట్లో ఏదైనా అవసరం పడుతుంది, నేను పోయినా అక్కడ ఈ ఐటమ్ తెచ్చుకుంటే మనకు ఉంటుంది, మనకు బెటర్ దాన్ అని ఉద్దేశంగా వాళ్ళు ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మేము బిజినెస్ లో ఇంక్రీజ్ కావడానికి సర్వీస్. ఎక్కడికి పోయినా ఎవరింటికి పోయినా కొత్తగా ఎవరైనా వచ్చినా కానీ అలాగే ఈ ఐటమ్ కావాలంటే సీతారాముల బండి, ఈ సర్వీస్ కావాలంటే సీతారాముల బండి, ఈ ఐటమ్ కావాలంటే సీతారాముల బండి అనేది ఒక పబ్లిక్ లా ఆ పేరు అనేది పాపులర్ అయిపోయింది. ఆ పాపులర్ తోనే మాకు ఇంత కారణం. ఇప్పుడు నువ్వు ఇంత బిజినెస్ చేసావు కదా, ఎవరికైనా ఈ దగ్గర రిలేటివ్స్ కానీ నియర్ అండ్ డియర్ వాళ్ళు బిజినెస్ చేసుకుంటే వాళ్ళకి సలహాలు సూచనలు 100% సలహాలు సూచనలు ఇస్తాం. అంటే ఇచ్చావు ఇద్దరికి 100% చాలా మందికి ఇచ్చాం. వాళ్ళు ప్రతి ఒక్కరు ఊరికి వచ్చే ఉన్న దానికి కలవంది పోరు, చూడని పోరు. వాళ్ళకు ఆర్థికంగా కానీ మాకున్న రిలేషన్ బిజినెస్ వ్యాపారంలో కూడా పరిచయం చేసి వాళ్ళ దిమ్మగారు నాదే పిల్లకి సామాన్ ఇవ్వండి అని చెప్పినా వాళ్ళు కూడా డెవలప్ అయ్యింది. ఎవరు నష్టం చేయలేదు, నష్టపోలేదు. నాకు 2 రకాల సేఫ్ అయిపోతున్నాను. వీడేమో ఇక్కడ సేఫ్ అవుతున్నాడు అంటే వ్యాపారం వీడికి హోల్సేల్ వ్యాపారం పరిచయం చేసినందుకు వాళ్ళ దగ్గర కూడా మనకు మంచి అభిప్రాయం వస్తుంది. గ్రేట్ ఇలా వీడియో తీసుకోవడం కాకుండా చాలా మందిని డెవలప్ చేసి ఆ సలహాలు సూచనలు ఇచ్చి వాళ్ళకు కూడా తోడ్పాటు ఇవ్వడం అనేది సీతారాం వాయిస్ ద్వారా విన్నాం. అలానే శ్రీనివాస్ కూడా ఇంకా ఎదగాలి. అయ్యప్ప స్టేషనరీ షాప్ అండ్ సీతారామ ఎంటర్ప్రైజెస్ అంటే మంత్రి లోపల నేను అనుకుంటా ప్రతి ఫ్యామిలీలో ప్రతి పల్లెలో కూడా ఆ పేరు వినని వాళ్లను మనం చూడలేదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్.